ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్వేలోకి వెళ్తే ధర్మపురి నియోజకవర్గంలో మనం ప్రజలను అడిగింది కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా అని అడిగితే అవును అనేవాళ్ళు 62.5% మంది అంటే లేదు అనేవాళ్ళు కేవలం 18.75%. ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు 18.75% ఉంది. అంటే ధర్మపురి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన బాగుంది అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఒక్కడొకటి మనం చెప్పాలి, ధర్మపురి ప్రజలు చాలా ఎన్నికల్లో దాదాపు ఐదు సార్లుగా అంటే ఇటు ధర్మపురి నుంచి కొప్పులీశ్వర్కి అవకాశం ఇస్తూ వచ్చారు. కొప్పులీశ్వర్ని ఏకపక్షంగా గెలిపిస్తూ వచ్చారు. సిద్దిపేట, సిరిసిల్ల ఇట్లాంటి నియోజకవర్గం, హుజూరాబాద్ అప్పుడు ఈటెల ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్కు కంచుకోటలుగా ఉన్నాయో ధర్మపురి కూడా అలాంటి కంచుకోట. అలాంటి ధర్మపురిలో ఈసారి అడ్డూరి లక్ష్మణ్ వరుసగా పోరాడి గెలిచారు, మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మనం ఈ సర్వే చేస్తే కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన బాగుంది అని చెప్పే వాళ్ళ సంఖ్య 62.5%గా ఉంది. సో వన్ సైడ్గా చెప్తున్నట్టుగా కనిపిస్తోంది.